హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏందంటే ఎస్‌క్యూఎల్ డేటా టైప్స్. సో, మీరు ప్రీవియస్‌గా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీరు లైక్ సి లాంగ్వేజ్ చూసుంటారు. లేకపోతే సి ప్లస్ ప్లస్ గానీ, లేకపోతే జావా గానీ, లేకపోతే పైథాన్ గానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసినప్పటికి మీకు డేటా టైప్స్ అనేది ఉంటాయండి. ఓకేనా? సో, మనకి ఇక్కడ ఎస్‌క్యూఎల్‌లో గూడా మనకి డేటా టైప్స్ అయితే ఉంటాయండి. అయితే ఈ వీడియోలో అసలు డేటా టైప్స్ ఏంటేంటివి ఉంటాయి? ఓకేనా? అవి ఎందుకు యూజ్ అవుతాయి? అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం? అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూస్తే మీకు ష్యూర్‌గా ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీకందరికి కూడా డేటా టైప్ అనేది చెప్తాను ఫస్టు. డేటా టైప్. ఓకే. డేటా టైప్. డేటా టైప్ అంటే ఏం లేదు. ఓకే. టైప్ ఆఫ్ వాల్యూ అంటారు. టైప్ ఆఫ్ వాల్యూ. టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటా ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డేటా. ఓకే. లేకపోతే ఇదొక డేటా. లేకపోతే ఇదొక డేటా. ఓకేనా? అంటే ఏదైనా ఒక డేటా. సో, ఇదేంటంటే నేను దీన్ని ఇంటీజర్ అంటా. ఎందుకంటే ఇది ఓల్ నంబర్స్ తీసుకుంటది కాబట్టి. ఓకేనా? ఇది డెసిమల్ తీసుకుంటది కాబట్టి నేను ఫ్లోట్ అంటా. దీన్ని స్ట్రింగ్ అంట. క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇట్లా మనకి ఈ వాల్యూ యొక్క టైప్ చెప్పేదే డేటా టైప్. వాల్యూ యొక్క టైప్ చెప్పేదే డేటా టైప్. సో, అదే విధంగా, అదే విధంగా నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఎస్‌క్యూఎల్ డేటా టైప్స్ వచ్చేసరికైతే మీకు చెప్తాను చూడండి. ఎస్‌క్యూఎల్ డేటా టైప్స్‌లో మనం చూసినట్టయితే 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటొచ్చేసరికి స్ట్రింగ్. ఓకే. లైక్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ డేటా టైప్స్ కిందకి తీసుకోవచ్చు. డేటా టైప్. ఇంకోటొచ్చేసరికి న్యూమరిక్. న్యూమరిక్ డేటా టైప్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చేసరికి ఏం చెప్పుకోవచ్చంటే ఇక్కడ మనము స్ట్రింగ్ క్యారెక్టర్స్, న్యూమరిక్ క్యారెక్టర్స్ అదేవిధంగా డేట్ టైప్. డేట్, టైమ్. ఓకేనా? ఈ మూడిటి గురించి గనక మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఎస్‌క్యూఎల్ డేటా టైప్స్ అనేది అర్థమవుతది. సో, చాలా ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా ఇవైతే యూజ్ చేస్తాం. వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒకటొచ్చేసరికి స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్, అండ్ న్యూమరిక్ డేటా టైప్, అండ్ అదేవిధంగా డేట్ టైమ్ డేటా టైప్ అనమాట. ఓకేనా? సో, ఫస్ట్ స్ట్రింగ్ ఆర్ క్యార్ డేటా టైప్ చూసినట్టయితే మనకి ఇది 3 విధాలుగా ఉంటదండి. క్యారెక్టర్ ఒకటి, వార్‌కార్ ఒకటి, టెక్స్ట్ ఒకటి. అంటే చాలా ఉంటాయి. కానీ ఇవి బాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఏంది క్యారెక్టరు, ఏంది ఇది వార్‌కారు, ఏంది టెక్స్ట్ అంటే చెప్తాను చూడండి. క్యార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ తీసుకున్నా అనుకోండి. ఓకే. ఒక టేబుల్ తీసుకున్నా. టేబుల్‌లో మీకు అందరికి కూడా తెలిసిందే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయని చెప్పేసి. ఓకేనా? రోస్ అండ్ కాలమ్స్‌లో మీరు చూసినట్లయితే ఇవి రో 1 అంటాము. ఇది రో 2 అంటాము. ఇది రో 3 అంటాము. ఓకే. ఇది వచ్చేసరికి కాలమ్ 1 అంటాము. కాలమ్ 2 అంటాము. కాలమ్ 3 అంటాము. కాలమ్ 4 అంటాము. కాలమ్ 5, కాలమ్ 6. ఓకే. కాలమ్ 6. అయితే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్యారెక్టర్ తీసుకున్నారు. ఏదో ఒక క్యారెక్టర్ తీసుకున్నారు. ఓకేనా? ఇక్కడ క్యారెక్టర్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కే, సంథింగ్ ఎస్, సంథింగ్ పి, సంథింగ్ క్యూ అట్లా. ఓకే. ఏదో ఒకటి తీసుకున్నారు. అయితే ఈ క్యారెక్టర్ అనే దానికి మీకేముంటదంటే ఫిక్స్‌డ్ సైజ్ ఉంటదనమాట. ఫిక్స్‌డ్ సైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కేర్ ఆఫ్ సైజ్ ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ ఒకవేళ 10 ఇచ్చాను. కేర్ ఆఫ్ 10 ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ తీసుకున్నప్పుడు డేటా తీసుకున్నప్పుడు ఒకవేళ 5 గాని, లేకపోతే 6 గాని క్యారెక్టర్స్ తీసుకున్నారనుకోండి. మిగతా ఇక్కడ 5 తీసుకుంటే 5 మిగిలినట్లే కదా స్పేసు. అండ్ ఇక్కడ 6 తీసుకుంటే 4 మిగిలినట్లే కదా స్పేసు. ఏంది స్పేస్ అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నానండి సైజు. ఓకే. 1 ఈ విధంగా సైజ్ ఉందనుకోండి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనుకోండి. ఓకే. సో, ఒకవేళ నేను ఓన్లీ 5 మాత్రమే తీసుకున్నా అంటే నాకు సంథింగ్ ఏదో ఏబీసీ, డి, ఈ. సో, ఈ 5 మాత్రమే నాకేమవుతుంది ఇక్కడ నేను తీసుకున్నా. నాకు ఇదంతా కూడా వేస్టే కదా! ఇది వేస్టే, ఇది వేస్టే, ఇది వేస్టే, ఇది వేస్టే. సో, ఇక్కడ క్రియేట్ అయిన ఈ డేటా, ఈ మెమరీ అంతా కూడా మనకి క్యార్‌లో అలానే ఉండిపోతుంది. సో, దాన్ని రీప్లేస్ చేయడం కోసం మనకేమొచ్చిందంటే వేర్‌కార్ వచ్చిందనమాట. వేర్‌కార్ ఏందంటే నువ్వు ఒకవేళ ఇక్కడ 5 తీసుకుంటే 5 మాత్రమే ఉంటది. ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేసెస్ ఉంది కదా! అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? అది. వేర్‌కార్ అందుకొచ్చింది. అండ్ క్యారెక్టర్‌లో ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే తీసుకోవచ్చు. వేర్‌కార్‌లో మీకు చూసినట్లయితే వేర్‌కార్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ తీసుకోవచ్చు. అండ్ నంబర్స్ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. సో, సైజ్ వచ్చేసరికి 0-255 క్యారెక్టర్స్ తీసుకోవాలి. అంటే 0-255 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడైతే 0 టు లైక్ 65,535 క్యారెక్టర్స్ అయితే ఉండాలనమాట.
ఓకేనా? ఇది. అండ్ టెక్స్ట్ నార్మల్‌గా మాక్సిమం లెంత్ వచ్చేసరికి 255 క్యారెక్టర్స్ తీసుకుంటే ఇది ఒక టెక్స్ట్ అనమాట. ఓకేనా? ఇది స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్ కింద చెప్పుకోవచ్చు. మీరు ఈ ఇక్కడ ఈ 2 మీకు పర్ఫెక్ట్‌గా తెలిసినట్లయితే మీరు ఎస్‌క్యూఎల్‌లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికైతే న్యూమరిక్ డేటా టైప్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడండి ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇంట్ అంటే మీకు అందరికి తెలుసు కదా హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఎలా ఉంటాయి నెంబర్స్ వచ్చేసరికైతే 1 గాని, 2 గాని, 3 గాని సంథింగ్ ఏదో ఒక నంబర్స్ హోల్ నంబర్స్. ఓకేనా? దీన్ని వచ్చేసరికి మనకి 255 లెంత్ ఉండాలి ఇది కూడా. ఓకేనా? ఇది. అండ్ దీనిలో కూడా మనకి డిఫరెంట్ ఉంటాయన్నమాట. సైన్డ్ ఓకే. సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఉంటాయి. ఓకేనా? ఇవి కూడా తెలుసుకోవాలన్నమాట. సైన్డ్ అంటే ఏంది? అన్సైన్డ్ అంటే ఏందని చెప్పేసి. ఓకేనా? అది. సో, ఫ్లోట్ అంటే చూడండి మనకి ఫ్లోట్‌లో కూడా చూడండి మనం ఎప్పుడైతే నీకు 0 నుంచి 24 వరకు ఉందనుకోండి. అంటే డెసిమల్ పాయింట్స్. అదేమవుతదంటే ఫ్లోట్ అవుతదనమాట. 25 నుంచి 53 వరకు ఉన్నదనుకోండి. అదేమైతదంటే మీకు డబుల్ అవుతదనమాట. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇంటూ, ఫ్లోట్ ఇంకా డెసిమల్ కూడా యూజ్ చేస్తాము. ఓకే. డెసిమల్ కూడా యూజ్ చేస్తాము. నో ప్రాబ్లమ్. ఓకేనా? డబుల్ కూడా ఉంటుంది. అట్లా సందర్భం బట్టి మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాము. సో, మేజర్‌గా అయితే ఇవైతే చెప్తున్నాననమాట. ఓకే. సో, డేట్ టైమ్ అంటే చూడండి మనము డేట్, టైమ్ మీకు తెలుసు కదా! సో, డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్‌లో వస్తదనమాట. ఇయరు, మంత్, డేట్. ఓకే. ఈ విధంగా మనకు ఫార్మాట్ అయితే వస్తది. డేట్ టైమ్ అన్నప్పుడు చూడండి మనకి ఇయర్ వస్తుంది, మంత్ వస్తుంది, అండ్ అదే విధంగా డేట్ వస్తుంది, అదే విధంగా టైమ్ వస్తుందనమాట. అలా చూసినట్టయితే మనకి టైమ్ స్టాంప్ అని ఉంటదొకటి. ఓకే. టైమ్ స్టాంప్ అని ఉంటది. సెపరేట్ టైమ్ ఉంటది అండ్ సెపరేట్ డేట్ ఉంటది. నో ప్రాబ్లమ్. సో, అవి కూడా డిస్కస్ చేసాం తర్వాతకొస్తాయి. సో, నెక్స్ట్ చూపిస్తానది. ఇది డేట్ టైమ్ అనమాట. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ దీనినే. మనకి ఇందాక క్యారెక్టర్, వేర్ క్యార్, టైనీ టెక్స్ట్, బ్లాబ్ ఓకేనా? అట్లా చూసినట్టయితే ఇవన్నీ కూడా. ఇంకా ఇంట్ అండ్ వాటి యొక్క రేంజెస్ అనమాట ఇవి. బిగ్ ఇంటు, ఫ్లోటు, డబుల్, డెసిమల్ ఇందాక చెప్పాను కదా! డేట్, టైమ్ స్టాంప్, టైము, ఈనము, సెట్, బూలియన్ అంటే మీకు అందరికి తెలుసు కదా! ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకేనా? సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో, బేసిక్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎక్కువగా వేర్ క్యార్ ఓకేనా? ఇంటు, ఫ్లోటు, డబుల్ ఆర్ డెసిమల్ అండ్ డేట్ ఆర్ డే టైమ్ ఇవి మాత్రం యూజ్ చేస్తాం. మిగతా అంతా కూడా ఏం యూజ్ చేయము. సో, మనం రాను మనము డెప్త్‌కెళ్ళిన తర్వాతకి అప్పుడు యూజ్ చేసుకుంటూ అప్పుడు నేను డేటా టైప్స్ అని చెప్పాను కదా! ఇలా యూజ్ చేస్తామని చెప్పేసి అక్కడ చూపిస్తాననమాట. బేసిక్‌గా ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఒక టేబుల్‌లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి. ఓకే. ఇవన్నీ ఏంటి మనకి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4, కాలమ్ 5, కాలమ్ 6 ఓకేనా? ఇదొచ్చేసరికి ఏంది రో 1, రో 2, రో 3, రో 4 అట్లా అప్ టు సో ఆన్ రో 9 అనుకోండి. ఇదనమాట. సో, మనము ఎప్పుడు ఈ డేటా టైప్ యూజ్ చేస్తామంటే ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఎప్పుడైతే ఈ కాలమ్ నేమ్ ఓకే. ఈ కాలమ్ నేమ్ గాని, 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 ఈ కాలమ్ నేమ్స్ మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్‌గా పెట్టేసుకుంటాం అనమాట. ఇదేంటి చెప్పండి ఇంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ. ఓకేనా? ఇదేం చెప్పండి ఇది మనకి వేర్ కార్ ఉంటది. అంటే ఎంప్లాయ్‌లో మనకి కొన్ని వేర్ కార్ ఆర్ క్యారెక్టర్ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. వేర్ కార్ తీసుకుంటాం దీనికి. ఓకేనా? ఇదొచ్చేసరికి ఇంట్ డేటా టైప్ ఇది. ఇదొచ్చేసరికి ఫ్లోట్. ఓకే. ఇదొచ్చేసరికి ఫ్లోట్. ఇదొచ్చేసరికి డే టైమ్ ఎందుకంటే మనకి ఇక్కడ డేట్ ఉంది అండ్ టైమ్ ఉంది. ఓకే. డేట్ టైమ్. ఓకేనా? సో, ఇది నార్మల్‌గా ఇంటీజర్స్. ఇంట్. ఓకే. ఇంటీజర్ అని తీసుకోవచ్చు. మనకి మధ్యలో ఇలా ఉంది కాబట్టి దీన్ని వేర్ కార్ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఇట్లా మనం ఎప్పుడైతే టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనము ఈ కాలమ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కాలమ్‌కి డేటా టైప్ కూడా ఇచ్చుకుంటాం. ఆ డేటా టైప్ అంటే మనకు సందర్భం బట్టి మన డేటాను బట్టి ఆ డేటా టైప్ అయితే తీసుకుంటాం. ఇక్కడ ఇవి బేస్ చేసుకొని అయితే తీసుకుంటాం. ఫర్దర్‌గా మనం ఇంకా చాలా చెప్పుకుంటాం. అక్కడ మీకు నేను సింటాక్స్ రాసేటప్పుడు చూపిస్తాననమాట. ఓకేనా? ఇది డేటా టైప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో, మీకు ష్యూర్‌గా ఇవైతే తెలిసుండాలి. ఇవి తెలిసుంటేనే మీరు లైక్ ఈజీగా తర్వాతకైతే ప్రాసెస్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా? ఈ వీడియోస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.